కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలనకు ఇవాల్టితో ముగియనుంది. గత నెల 28న ప్రారంభమైన ఈ ప్రోగ్రాంలో 6 గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అధికారులు. 7 రోజుల్లో కోటికి పైగా అప్లికేషన్లు వచ్చాయి. మహాలక్ష్మి పథకానికి ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు. గ్రామ సభల్లో ఇవ్వని వారు మండల, మున్సిపల్ ఆఫీసుల్లో అప్లై చేసుకోవచ్చన్నారు అధికారులు. ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన సభలు నిర్వహిస్తామని చెప్పారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. సదానందం మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సదా, ప్రజాపాలన లాస్ట్ డే ఇవాళ ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? సౌజన్య, ఈరోజు ప్రజాపాలన మీటింగ్స్లో ఇటు గ్రామ సభల్లో కానీ ఇటు జిహెచ్ఎంసీ పరిధిలోని మున్సిపాలిటీ పరిధిలోని వార్డు కార్యాలయంలో కానీ పెట్టిన దానిలో అభయహస్తం ఫామ్స్ తీసుకోవడానికి ఈరోజు చివరి రోజు కాబట్టి ఈరోజు ఎక్కువగా జనాలు వచ్చి దరఖాస్తులు ఇస్తారని అధికారులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే గ్రాడ్యువల్గా డే బై డే ఈ దరఖాస్తుల సంఖ్య అనేది పెరుగుకుంటూ వస్తుంది. డిసెంబర్ 28 ఫస్ట్ రోజు దరఖాస్తులు తీసుకున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. కానీ అప్పటి నుంచి గ్రాడ్యువల్గా డే బై డే దరఖాస్తులు పెరుగుకుంటూ వస్తున్నాయి. సెకండ్ డే వచ్చేసి 9 lakhs వచ్చాయి. నిన్న అంటే 7th డే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ దరఖాస్తుల సంఖ్య ఎలా పెరుగుతుంది అనేది. సో దీంతో అధికారులు దానికి సంబంధించి అంటే జనాలు ఇటు ఫామ్స్ ఇవ్వడానికి, అప్లికేషన్స్ ఇవ్వడానికి ఎలా వస్తున్నారో సో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇటు ప్రజెంట్ మనం కూకట్పల్లి 121 వార్డు ఆఫీస్లో ఉన్నాము. ఇక్కడ ఆఫీసర్స్ జనాలు ఎవరైతే ఈ అభయహస్తం ఫామ్స్ తీసుకొని వస్తున్నారో సో వాళ్ళందరికీ మొదటగా ఒక కౌంటర్లో వచ్చిన వారికి ఫామ్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత ఆ ఫామ్స్ని తీసుకెళ్ళి ఫిల్ చేసుకొని రమ్మంటున్నారు. దానికి సంబంధించి ఇటు ఆధార్ కార్డ్స్ కానీ నెక్స్ట్ లేకపోతే వాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు కానీ అవన్నీ కూడా అటాచ్ చేసి ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మళ్ళీ తీసుకొని రమ్మంటున్నారు. సో ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత మొత్తం 3 కౌంటర్స్ ఏర్పాటు చేశారు. ఈ 3 కౌంటర్స్లో 2 ఉమెన్స్ కోసం ఎక్స్క్లూజివ్గా పెట్టారు, ఒకటి మెన్స్ కోసం పెట్టారు. సో దీంతో పాటు ఈ 3 కౌంటర్లతో పాటు ఒకటి అదర్ అప్లికేషన్స్ అనే కౌంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అదర్ అప్లికేషన్స్ అంటే దీంట్లో ఎక్కువగా ఈ అదర్ అప్లికేషన్స్లో రేషన్ కార్డు కోసం వస్తున్నారు. ఎందుకంటే గత చాలా సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు అనేటివి కొత్తగా రాలేదు. ఈ టైంలో గ్రాడ్యువల్గా చాలా ఫ్యామిలీస్ చిన్న ఫ్యామిలీస్గా విడిపోయి చాలామంది కొత్తగా పెళ్లిళ్ళు చేసుకొని కొత్త కాపురాలు పెట్టారు. సో వీళ్ళందరికీ కూడా ఎవరికి రేషన్ కార్డులు లేవు, లేకపోతే చాలా మంది చిన్నపిల్లలు పుట్టారు, వాళ్ళకు కూడా రేషన్ కార్డులు లేవు. కాబట్టి వీళ్ళందరికీ సంబంధించిన రేషన్ కార్డుల అప్లికేషన్స్ కూడా ఇక్కడ తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఒక ఫామ్ ఇస్తున్నారు. ఈ ఫామ్లో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఈ ఫిల్ చేసిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ అవన్నీ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడికి వస్తే వీళ్ళు ఈ రేషన్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ మేడం ఉంది. మేడం, ఎట్లా వస్తుంది రేషన్ కార్డుల అప్లికేషన్స్ ఎన్ని వస్తున్నాయి మీ దగ్గరికి? 250 వచ్చినాయి. నిన్న ఒక రోజే. మొన్న 180 వచ్చినాయి. అంతకుముందు కూడా 192 వచ్చినాయి. బాగా వస్తున్నాయి. అంటే మామూలుగా చాలా మందికి రేషన్ కార్డు లేవు కదా, సో ఈ అప్లికేషన్ కోసం చాలా మంది వస్తున్నారు. సో వాళ్ళకు ఏమేమి తీసుకురమ్మని చెప్తారు మీరు ఈ రేషన్ కార్డు కోసం అప్లై చేసుకునే వాళ్ళకి? ఆధార్ కార్డు జిరాక్స్ కంపల్సరీ. ఇంకా తర్వాత వాళ్ళ పిల్లలు అన్నీ ఎంటర్ చేయాలి, ఆధార్ నెంబర్లు రాయాలి, పిల్లలవి వైఫ్ అంతా అంతే. ఇప్పుడు ఫోటో కూడా అడుగుతున్నారా? అది రేషన్ కార్డు లేదు, ఇష్టం అది. తర్వాత ఇది ఓకే అయిన తర్వాత ఫ్యామిలీ ఫోటో పెట్టుకుంటారు రేషన్ కి. ఇప్పుడు ఇక్కడ మీరు ఒక ఫామ్ ఇస్తున్నారా? ఈ ఫామేనా? కొంతమంది వైట్ కార్డు తోటి ఇన్ని రోజుల పాటు అది మన వైట్ పేపర్ మీద రాసిచ్చారు మాకు రేషన్ కార్డు లేదని, అది కూడా తీసుకుంటున్నారా? తీసుకుంటున్నాం. అట్లా రాసిచ్చిన తీసుకున్నాం. ఇప్పుడు మాత్రం ఇవి వచ్చిన తర్వాత ఈ ఫామ్సే తీసుకొస్తున్నారు అందరు. ఈ అదర్ అప్లికేషన్స్ లో రేషన్ కార్డే కాకుండా ఇంకా వేరే ఏమన్నా వస్తున్నాయి అప్లికేషన్స్? ఇందులో ఏం రాలేదు, ఓన్లీ రేషన్ కార్డు. రేషన్ కొంతమంది ఇది ఎలక్ట్రికల్ బిల్ కూడా పెడుతున్నారు. ఏం పెడితే అది తీసుకుంటున్నాం. సో ఇవాళ లాస్ట్ డే కదా, ఇవాళ ఎన్ని అప్లికేషన్స్ వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లాస్ట్ 7 days నుంచి చూస్తున్నారు కదా, రావచ్చు 200 వరకు వస్తాయి. సో ఇక్కడ ఒక వార్డులోనే అంటే మామూలుగా అభయహస్తం ఫామ్స్తో పాటు ఈ అదర్ అప్లికేషన్స్లో ఉన్న రేషన్ కార్డు కోసం కూడా డైలీ ఇక్కడ 190 to 250 మధ్యలో ఫామ్స్ వస్తున్నాయి. సో ఈ రోజు కూడా అంతకంటే ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ ఉన్న ఈ ఫామ్స్ తీసుకునే అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా ఇప్పటి వరకు 21 లక్షలకు పైగా అప్లికేషన్స్ ఇక్కడికి వచ్చాయి. దాంట్లో
దీనిలో మొత్తం 19 లక్షలు అభయహస్తం ఫామ్స్ ఉంటే మిగతా అదర్ అప్లికేషన్స్ కూడా ఇంకా 2.5 లక్షలకు పైగా ఉన్నాయి. ఈ 2.5 లక్షల్లో కూడా ఎక్కువగా పెద్ద మొత్తంలో వచ్చేది ప్రతిదీ కూడా రేషన్ కార్డుకి సంబంధించి చాలా మందికి రేషన్ కార్డు లేదు కాబట్టి దానికి సంబంధించిన ఫామ్సే వస్తున్నాయని చెప్తున్నారు. ఇక మరోవైపు ఈ ప్రజాపాలన కార్యక్రమానికి ఇటు మొత్తం జిల్లాలకు ఒక్కో ఉమ్మడి జిల్లాకు ఒక్కో మంత్రిని ఇన్ఛార్జిగా నియమించారు. సో వాళ్ళంతా కూడా ఈ ప్రజాపాలన కార్యక్రమం ఎలా సాగుతుంది ఏంటి అనేది వాళ్ళంతా చూసుకుంటున్నారు. మరోవైపు హైదరాబాద్కు సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ని పెట్టారు. సో ఆయన కూడా ఇప్పటి వరకు ప్రతిరోజు ఒక్కొక్క వార్డ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా చూస్తున్నారు. సో ఈ రోజు వరకు అయితే ఈరోజు ఈవినింగ్ 6 o'clockకి మొత్తం దీనికి సంబంధించిన ప్రజాపాలన అభయహస్తం ఇటు అప్లికేషన్స్ తీసుకునే గడువు ముగుస్తుంది. కానీ ఇది అయిపోయిన తర్వాత కూడా అటు జిల్లాల్లో ఇటు ఎంపీడీఓ ఆఫీసులో మేము ఈ అప్లికేషన్స్ తీసుకుంటాము. ఇక జిహెచ్ఎంసీ పరిధి మున్సిపాలిటీ పరిధిలో అయితే వార్డు కార్యాలయాలకు సంబంధించి అక్కడికి వచ్చి తీసుకుంటాం. ఒకవేళ అక్కడ కూడా ఇవ్వకుంటే ఎవ్రీ 4 monthsకి ఒకసారి మేము ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తాం కాబట్టి అక్కడ కూడా మీరు వచ్చి అక్కడ కూడా మీ ఫామ్స్ ఇవ్వచ్చు అని చెప్తున్నారు. కానీ జనాలు మాత్రం ముందస్తుగానే, ఎందుకంటే ఇంకా 4 months తర్వాత అప్పుడు ఎలా ఉంటుందో ఏమో తెలియదు. నెక్స్ట్ రేపటి నుంచి ఎంపీడీఓ ఆఫీస్లో తీసుకుంటారో తీసుకోరో తెలియదు కాబట్టి ఈరోజు చివరి రోజు కాబట్టి ఇన్ని రోజుల పాటు ఈ 7 days పాటు ఇవ్వని వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి తప్పకుండా ఫామ్స్ ఇస్తారని ఇటు అధికారులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఎంతమంది వచ్చినా మేము ఫామ్స్ తీసుకుంటాం. ఒకవేళ 6 తర్వాత కూడా వచ్చినా కూడా ఈరోజు కంప్లీట్గా ఎన్ని ఫామ్స్ వచ్చినా అప్లికేషన్స్ మేము తీసుకుంటామని ఇక్కడ ప్రజాపాలన అభయహస్తం ఫామ్స్ రిసీవ్ చేసుకునే అధికారులు అయితే చెప్తున్నారు. సౌజన్య.